వచ్చిన మీడియా వాళ్ళందరికీ నమస్కారం అండ్ థ్యాంక్స్. సో ఈ ప్రెస్ మీట్ ఇవాళ బేసిక్గా దేనికంటే సినిమా హ్యాపీగా సినిమా ఈ మంత్ సెకండ్ వీక్లో విడుదలకి సిద్ధంగా ఉంది. సో మా సినిమాలో వర్క్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయాయి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ సో మా సినిమా హ్యాపీగా షూటింగ్ బేసిక్గా ఈ సినిమా వైజాగ్ బ్యాక్ డ్రాప్లో. అండ్ ఈ టైటిల్ బేసిక్గా ఎందుకు పెట్టానంటే ఈ సినిమాకి నేను చేసిన క్యారెక్టర్ యూనో ఎనీ సిచ్యువేషన్లో వెదర్ ఇట్స్ యూనో ఫ్రెండ్స్కి హెల్ప్ చేయడమైనా లేకపోతే యూనో ఫ్యామిలీస్ని హెల్ప్ చేయడమైనా ఆర్ యూనో ఈవెన్ సాక్రిఫైస్ అయినా ఏది చేసినా అతను హ్యాపీగా చేస్తాడు. యూనో లైఫ్ అనేది అతనికి హ్యాపీగా బతుకుతాడు. సో బేసిక్గా దట్స్ వై ఈ ఫిల్మ్కి టైటిల్ యాప్ట్ అని డిసైడ్ చేసి ఈ టైటిల్ పెట్టాం అనమాట. అండ్ ఈ సినిమా ఫస్ట్ టైం నేను ఈ సినిమా ఒక కొత్త ప్రొడ్యూసర్తో చేయడం. ఇంతవరకు నేను నా ఫిల్మ్స్ అన్నీ ఐ డన్ విత్ ఇంతవరకు ఆల్రెడీ నేమ్ ఉన్న బ్యానర్స్తో చేశాను. బట్ ఫస్ట్ టైం యూనో ఒక న్యూ బ్యానర్ అండ్ ఒక కొత్త నిర్మాతతో చేసిన. అండ్ నిజంగా ప్రసాద్ గారితో చేయడం చాలా హ్యాపీగా ఉండింది నాకు. బికాజ్ ఈ ఫిల్మ్ యూనో కాంప్రమైజ్ కాకుండా అండ్ మంచి క్వాలిటీతో మంచి అవుట్పుట్తో సినిమాని బాగా లవ్ చేసి ఈ సినిమాని చేశారు ఆయన. అండ్ అలాగే మా నిర్మాత అలాగే మా డైరెక్టర్ ప్రియశరణ్ గారి గురించి చెప్పాలంటే యూనో ఫస్ట్ ఫిల్మ్ అయినా నిజంగా బేసిక్గా నేను ఈ సినిమా చేయడానికి ఎందుకు ఒప్పుకున్నా అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ద స్టోరీ. కథలో ఒక ఫ్రెష్నెస్ ఉంది అండ్ ఇట్స్ వెరీ యూనో మంచి ఫీల్ ఉన్న సినిమా ఇది. అండ్ ఆయన నాకు నేరేట్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇంతకుముందు కూడా నేను చాలా చోట్ల చెప్పా దట్ యూనో ఆయన మా డైరెక్టర్కి ఉన్న డెడికేషన్ సూపర్. నిజంగా ఆయన పెద్ద డైరెక్టర్ అవ్వాలని నేను కోరుకుంటున్నా. అండ్ మా సినిమాలో హీరోయిన్స్ వేగా శరణ్య మోహన్ అందరికీ తెలుసు. అండ్ సో వాళ్ళు కూడా యూనో బేసిక్గా క్యారెక్టర్స్ ఈ సినిమాలో వాళ్ళవి ఎంత బాగున్నాయంటే నేను వాళ్ళ ఫిల్మ్స్ చూసాను ఇంత మనకు. బట్ ఈ సినిమాలో నాకు గట్టి నమ్మకం వాళ్ళ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాలో వస్తుందని. సో సినిమా హ్యాపీగా విడుదలకు రెడీ అయింది. సో మీరందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్స్లో ఈ సినిమా చూడండి. అండ్ ప్లీజ్ పైరేటెడ్ డివిడీస్ అండ్ పైరేటెడ్ సిరీస్ని ఎంకరేజ్ చేయొద్దు, చూడద్దు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్ దుర్గాప్రసాద్ గారికి. ఎందుకంటే ఈ గొప్ప అవకాశం ఇచ్చిన మై ప్రొడ్యూసర్ దుర్గాప్రసాద్ గారికి ఈ క్షణంలో నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. తర్వాత ఈ మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, సెకండ్ వీక్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీ కోసం మై టీమ్ మెంబర్స్ అండ్ టెక్నీషియన్స్ ఆర్టిస్ట్ అందరూ బాగా సపోర్ట్ చేశారు నాకు. స్పెషలీ థ్యాంక్స్ టు వరుణ్ సందేశ్ గారికి. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్కి ఒక హీరోగా ఆయన చాలా సపోర్ట్ చేశారు. సో వరుణ్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. తర్వాత అవర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేక్ గారు, ఆర్ట్ డైరెక్టర్ గారు, అజయ్ మాస్టర్, ప్రతి టెక్నీషియన్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. హ్యాపీగా మూవీ థియేటర్లో చూడండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే అండి. మా ఓషియన్ ఫిల్మ్స్ సంస్థ తరపున నేను ఫస్ట్ టైం నిర్మాతగా హ్యాపీగా అనే చిత్రం నిర్మించానండి. అన్ని వర్కులు బాగా జరుగుతున్నాయి. మార్కెట్లోకి విడుదలైనటువంటి మా హ్యాపీగో ఆడియో చాలా పెద్ద హిట్ అయిందండి. దానికి మెయిన్ కారణమైనటువంటి మా గురువుగారు మణిశర్మ గారికి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. ఈరోజు నెట్లో కూడా ఆడియో రివ్యూ గురించి చాలా బారేశారు. ఫస్ట్ మేము సగం సక్సెస్ అక్కడే అయ్యామని అనుకుంటున్నాం. ఇంకా మిగతా కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ఒక 2 వీక్స్లో సినిమా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నామండి. ఇంత మంచి ప్రాజెక్ట్కి మాకు సపోర్ట్ ఇచ్చిన ఫస్ట్ మా హీరో వరుణ్ సందేశ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్ అంటే నాకు ఆయన డేట్స్ ఇచ్చి
ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా సాఫీగా జరిగిపోయేటట్లుగా నాకు సపోర్ట్ ఇచ్చిన హీరో గారికి మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ, అలాగే మా డైరెక్టర్ ప్రియ శరణ్, అతను ఈ సినిమా ఫస్ట్ టైం డైరెక్షన్ అయినా సరే మేము అనుకున్న విధంగా దానికన్నా ఎక్కువ కష్టపడి మంచి సినిమా తీశాడండి. ఈ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత అతను పెద్ద డైరెక్టర్ అవుతాడని, అవ్వాలని మా బ్యానర్ తరపున అతనికి విషయం చెప్తున్నాం. అలాగే మిగతా టెక్నీషియన్లు అందరూ, మా కెమెరామెన్ వెంకీ ఏ దర్శన్ కానీ, మా డ్యాన్స్ డైరెక్టర్ అజయ్ సాయి కానీ, కృష్ణారెడ్డి గారు కానీ, బాబ్జీ గారు కానీ, అలాగే మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ వివేకానంద కూచిపట్ల గారు కానీ, మళ్ళీ రంజిత్ మూవీస్ మా దాము గారు కానీ, అందరూ ప్రతి ఒక్కరు అండి ఈ ప్రాజెక్ట్ ఇంత బాగా రావడానికి మెయిన్ కారణం ప్రతి వ్యక్తి మాకు సపోర్ట్ చేశారు. వారందరికీ కూడా మా బ్యానర్ తరపున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్తో, మీ అందరి బ్లెస్సింగ్స్తో మేమందరం చాలా హ్యాపీగా ఉంటామని ఉండాలని కోరుకుంటున్నాం. అందుకు రిలీజ్ వరకు వెయిట్ చేస్తామండి. థ్యాంక్ యూ.